వెల్కమ్ బ్యాక్. ఒకప్పుడు తానే సర్వస్వం, పార్టీకైనా ప్రభుత్వానికైనా. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని పార్టీ పేరును సైతం మార్చిన వైనం నాడు దూకుడుగా ముందుకు, ఇప్పుడు డీలా ఎందుకు? సొంత పార్టీ నేతలనే కాపాడుకోలేని పరిస్థితి ఎందుకొచ్చింది? నాడు ఎలుగెత్తిన గలం నేడు మూగపోయిందా? ఇంతకీ ఎవరా నేత, ఏంటా పార్టీ? రాజకీయాల్లో ఇది జరుగుతుంది, ఇది జరగదు అని ఇతమిద్ధంగా ఏమీ చెప్పలేం. అనుకున్నది జరిగినా జరక్కపోయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. కుడి ఎడమైతే పొరపాటు లేదు అనేది నేటి రాజకీయ సిద్ధాంతం. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్లు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతున్నారు నేతలు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడిపోతున్నారు. దేశం మొత్తం పార్టీని విస్తరించాలని పార్టీ పేరును సైతం భారత రాష్ట్ర సమితిగా మార్చి మంచి దూకుడుగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు తన పార్టీ నేతలనే కాపాడుకోలేకపోతున్నారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతతో ప్రారంభమైన వలసలు తాజాగా హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వరకు వచ్చింది. ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. దేశం మొత్తం తమ పార్టీ ప్రాబల్యం ఉండాలని బలంగా కోరుకున్న కేసీఆర్ ప్రస్తుతం తన పార్టీ నేతలని కూడా కాపాడుకోలేకపోతున్నారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎన్నికల బరిలోకి దిగిన కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మినహా మిగిలిన చోట్ల చతికిలబడ్డారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సైతం బొటాబొటీ మెజారిటీ రావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వల విసురుతోంది. ఇప్పటికే కొంతమంది సీనియర్లు పార్టీని వీడిపోతున్నారు. అసలు వలసలను కేసీఆర్ ఎందుకు ఆపలేకపోతున్నారు? గతంలో వివిధ పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలను, ఎంపీలను కేసీఆర్ లాగేసుకున్నారు. ఇప్పుడు అది రివర్స్ అవుతోంది. దేశం మొత్తం విస్తరించాలనే కోరిక అటుంచితే తెలంగాణలో పార్టీ మనుగడను కాపాడుకోవాలనే దానిపైనే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. 2 నెలలలోపు లోక్సభ ఎన్నికలు రానున్నాయి. దీంతో కేసీఆర్ తెలంగాణకే పరిమితమయ్యారు. శాసనసభ ఎన్నికల అనంతరం నల్గొండ సభలోనే కేసీఆర్ ప్రజల మధ్యకు వచ్చారు. ఇంతవరకు అసెంబ్లీ గుమ్మం తొక్కలేదు. పైగా తుంటికి శస్త్రచికిత్స జరిగింది. ఇక ఫామ్ హౌస్లోనే గడుపుతున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. వెళ్లే వాళ్లను ఆపుకునే పరిస్థితి కనబడడం లేదు. పార్టీనే కాపాడుకోలేని కేసీఆర్ దేశాన్ని ఏం కాపాడుతారు అని వైరి పక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. కేసీఆర్కు ముందుంది ముసళ్ల పండగ అంటున్నారు విశ్లేషకులు. కనీసం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరడం జరుగుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే పరిస్థితుల్లో మార్పు వస్తుందని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. శాసనసభ ఎన్నికల ముందు 2 జాతీయ పార్టీలను చీల్చి చెండాడిన కేసీఆర్ ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి జారుకున్నారు. రాబోయే ఎన్నికల్లో గౌరవప్రదమైన ఎంపీ స్థానాలు కైవసం చేసుకోకపోతే పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందనేది రాజకీయ పరిశీలకుల భావన. గతంలో కేసీఆర్ పన్నిన వ్యూహాలు ఇప్పుడు కేసీఆర్నే వెంటాడుతున్నాయి. 2 సార్లు వరుసగా విజయం సాధించడంతో నియంతృత్వ పోకడపోయారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం కేసీఆర్ ప్రతిష్టకు మాయని మచ్చగా మిగిలిపోనుంది. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశించడం జరుగుతోంది. ఇవన్నీ కేసీఆర్ మెడకు చుట్టుముట్టనున్నాయి. ఈ తరుణంలో వాటి నుంచి కాపాడుకుంటూ మరోవైపు వలసలను ఆపుకోవడం కేసీఆర్కు కత్తిమీద సాములా ఉంది. చూడాలి ముందు ముందు కేసీఆర్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోనున్నారు అనేది. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.